1,10,000 అడుగుతారు. ఇయ్య అంటాడు అన్న. బేరం అనేది ఇట్లా జరుగుతుంటుంది మార్కెట్లో. రైతు ఒంటరి వస్తే ఉంటుంది ఈ పరిస్థితి. తెలిసిన వాళ్ళు ఉంటేనేమో చూసి మాట్లాడుకోవాలి. ఈ మధ్యవర్తుల వల్లనే రేటు పెరగడం జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే అయ్యో బరే పోతుంది రేటు ఇంకా 10 రూపాయలు ఎక్కడైనా సరే పెడతానని మనం అనుకుంటాం. కానీ ఆ చుట్టూ మాట్లాడే వాళ్ళంతా ఆ బేరం చేసి అతనికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మా మధ్యలో రైతు సపరేట్ నిలబడతారు, మధ్యలోనే మాట్లాడతారు, రేటు పెంచుతూనే ఉంటారు. అదొకటి మనం ఆలోచించుకోవాలి. సొంతంగా మనం ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చినప్పుడు మనమే రేటు చేసుకోవాలి. డైరెక్ట్ మధ్యలో వర్తిని పట్టుకోకుండా బేరగాడైనా సరే రైతు అయినా సరే వాళ్ళతోనే మనమే మాట్లాడుకోవాలి.